పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. ఈ మధ్య కాలంలో హత్యలు సర్వసాధారణమయ్యాయి. ప్రతి చిన్న విషయానికి కక్ష పెంచుకుని దారుణాలకు వడిగడుతున్నారు. మరీ ముఖ్యంగా డబ్బు వ్యోమోహంలో పడి కన్నవారు కట్టుకున్నవారు అన్న తేడా లేకుండా చిత్రహింసలకు గురి చేస్తూ హత్యలు చేయడానికి కూడా వెనుకాడలేదు. పుట్టింటి నుండి వచ్చిన ఆస్తిపై కన్నేసి అది మొత్తం తనకే సొంతం కావాలన్న పిచ్చి ఆశతో భార్యను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. తీరా ఆస్తి తన పేరు మీదకు రాయించుకోవడమే కాకుండా ఎక్కడ తన భార్య మళ్లీ ఆస్తిని లాగేసుకుంటుందో అని హత్యలు చేయించడానికి కూడా వెనుకాడరు. తాజాగా అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆస్తి కోసం తన భార్యను అత్యంత కిరాతకంగా స్క్రూ డ్రైవర్ తో 30 సార్లు పొడిచి చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మీరట్ భావన్పూర్లోని జైభీమ్ నగర్ కు చెందిన లలిత్ వర్మకు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమల్పూర్ గ్రామానికి చెందిన దీపాతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యకు పుట్టింటి నుండి కొంత సొమ్ము రావడంతో ఓ ప్లాట్ తీసుకుంది. ఇక అప్పటి నుంచి భార్యలో మార్పు వచ్చిందని అనుమానం పడిన భర్త ఆమెతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఇక తరచూ భార్యాభర్తలిద్దరి మధ్య ఏదో విషయంలో గొడవలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలోనే ఈ విషయంపైనే గొడవ జరగ్గా గాఢ నిద్రలో ఉన్న భార్య దీపాను స్క్రూ డ్రైవర్ తీసుకుని మెడ, ఛాతీ, కడుపుపై దాదాపు 30 సార్లు పొడిచాడు. ఇక ఆ నొప్పిని తాళలేకపోయిన దీప గట్టిగట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే లోపే దీప అక్కడికక్కడే మృతి చెందింది. ఒళ్ళు గగురు పొడిచే ఆ దృశ్యం చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు లలిత్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దీపా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మద్యం తాగి తరచూ తమ బిడ్డను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసేవాడని, ఇవ్వకపోవడంతోనే హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక రక్తపు మడుగులో తల్లి పడి ఉండటం చూసిన పిల్లలు అమ్మా లే అమ్మా అంటూ బోరున విలపించారు. వారి రోదనలు వర్ణనాతీతం. గుండెలో పగిలిలా ఏడుస్తున్న చిన్నారులను చూసి గ్రామస్తులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఒకవైపు తల్లి మృతి చెందడం, మరోవైపు తండ్రి జైలు పాలు కావడంతో అన్యం పుణ్యం తెలియని ఆ చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.